నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవం మొన్న ఆగస్టు 1వ తేదీ నాడు ఎంతో ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు, తర్వాత సంబంధిత శాఖ మంత్రి గారు, అనేక మంది ప్రముఖులు కూడా రావటం అనేది జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో నవతెలంగాణ పత్రిక తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది పాఠకులకు ఆ పత్రిక వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్థానిక సమస్యల దగ్గర నుంచి మొదలుకుంటే అనేక అంశాలని మరి ఈరోజు నవతెలంగాణ పత్రికలో ప్రచురించి పాఠకులకు అందజేయటం అనేది జరుగుతూ ఉంది. ఎన్నో ఒడిదొడుకులు, ఒత్తిళ్ళు ఉన్న వాటన్నిటిని కూడా అధిగమించి ఎవరికి రాజీ పడకుండా వాస్తవాలని ప్రజలకు తెలియజేయటమే పత్రిక యొక్క లక్ష్యం అనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఇవాళ మీడియా అనేది కూడా కార్పొరేట్ మయం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు, సామాజిక సమస్యలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ పత్రికలో వచ్చేటువంటి వార్తలు ఇవాళ వేరే పత్రికలో కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అవి వాస్తవాలకు దూరంగా మరి ఉండేటువంటి పత్రికలు, వాస్తవాలకు దగ్గరగా ఉండి మరి అనేక విషయాలు ఈ పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది అందరి పత్రిక, ప్రజాపత్రిక, రాష్ట్ర దేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పత్రిక, ప్రజల్ని ఐక్యంగా ఉంచేటువంటి పత్రిక. కాబట్టి ఉద్యమాల పత్రిక ఇది. అందుకొరకే అందరు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ, పేపర్ ఒకటే కాకుండా వెబ్సైట్లో, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళు అనేక పద్ధతుల్లో కూడా పాఠకులకు అందించడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని మరింత ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో అన్ని సామాజిక వర్గాలు, తర్వాత ప్రభుత్వం కానీ ఇలాంటి పత్రికకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటానికి సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఎక్కువ మంది పాఠకులకు చేరాలని, సర్క్యులేషన్ కూడా ఇంకా పెద్ద ఎత్తున పెరగాలని, దీనికి అందరూ కూడా ఆదరించేటువంటి పద్ధతుల్లో మరి అందరూ ముందుకు వచ్చి దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి, మరి ఈ పత్రిక నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి, పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.